ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి ముందు ఈ సమయమందు కీర్తనల గ్రంథము 148వ కీర్తన, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది. దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. చూడండి ఏమంటున్నాడండి, అందరూ ఎవరిని? సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించుదురుగాక అని చెబుతున్నాడు. ఈ కీర్తన దగ్గర 4000 సంవత్సరాలకు ముందు రాసిన ఈ కీర్తనలో కీర్తనాకారుడు చెబుతున్న ఈ మాట 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యావత్ ప్రపంచమందు ఉన్న ప్రజలు ఆయన నామాన్ని నిజముగా సేవించేలాగున ఈ మాట నెరవేర్పు జరగడం మనం చూస్తూ ఉన్నాం. భూమి నలుదిక్కులో ఉన్న ప్రజలు, భూమి దిగంతములలో ఉన్న ప్రజలు, ప్రతి తెగ, ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం, ప్రతి తెగ కూడా ఏం చేస్తూ ఉన్నది అనంటే, దేవుడెవరో ప్రభునందు ఎరిగి ప్రభు అయిన ఆ దేవుణ్ణి స్తుతి చేయుచున్న వారిగా ఉన్నారు. ఎందుకు చేయగలుగుచున్నారు అనంటే, ఇక్కడ అంటున్నాడు చూడండి, కింద మనం చూస్తే ఆయన నామము మహోన్నతమైన నామం. ఆ నామమే మహోన్నతమైనది అంటే ఆ నామమే గొప్ప నామమై ఉన్నది. ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే కూడా పైనామము కలిగి ఉన్న నామము కాబట్టి ఆ నామము శక్తి గలదై, ప్రభావం గలదై, పరిశుద్ధమైనదై, నీతి కలిగినదై, కేవలం సృష్టిని అందున్న సమస్తమును తన వాక్కు చేత కలుగ చేసిన గొప్ప నామమై ఉన్న ఆ నామమే 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన మధ్యలో నివసించి మన కొరకు ప్రాణము దారపోసి మన పాపముల నిమిత్తము తన ప్రాణము పెట్టి, ఎందరైతే తన యొద్దకు వచ్చి వారి పాపములు ఒప్పుకొని ఆయన కృప వలన రక్షణ పొందారో వారందరూ ఇప్పుడు ఏం చేయుచున్నారంటే ప్రభు అయిన యెహోవాను స్తుతి చేయుచున్నారు. ఆయన ఎదుట సాగిలపడుచున్నారు. ఆయన నామాన్ని పూజిస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆ నామం ఒకటే మహోన్నతమైన నామం. ఆ నామమే పాపము నుంచి రక్షించుటకు శక్తి గల నామం. ఆ నామమే నీకు నాకు మోక్షాన్ని ప్రసాదించుటకు లోకమునకు వచ్చిన గొప్ప నామం. ఆ నామంలోనే నీకు నాకు పాపము నుంచి, శాపము నుంచి, అపరాధము నుంచి, ఉగ్రత నుంచి, నరకము నుంచి విడుదలను ఇచ్చుటకు శక్తి గల నామమై ఉన్నది. కాబట్టి ఆ నామమును ఏం చేస్తారంటే మనుషులందరూ యెహోవాను స్తుతించెదరు అని సెలవిచ్చిన ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్పులోనికి వచ్చింది. నీవైనా నేనైనా ఈనాడు ఆయన ఎదుట సాగిలపడుతున్నామంటే కేవలం ఆయన గొప్ప నామం మన బ్రతుకులకు వెలిగించుటను బట్టి, రక్షణ ఇచ్చుటను బట్టి, ఆయనే దేవుడని మన మనోనేత్రాలను తెరుచుటను బట్టి, మనలో విశ్వాసాన్ని పుట్టించుటను బట్టి ఆయన మనకు దేవుడు అని, ఆయన నామంలోనే మనకు విజయమని, విడుదల అని, స్వస్థత అని, సంపూర్ణ విమోచన అని, పరలోక రాజ్య ప్రవేశమని ఆ నామంలోనే మనము
ఇన్నింటిని అనుభవిస్తూ ఇన్నింటిని పొందుకొని ఉన్న అట్టి గొప్ప నామాన్ని మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఈ సమయమందు మన ప్రభు అయిన దేవుణ్ణి మనమందరము స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.